హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మిరపకాయతో పచ్చడి చేసుకుందాం అండి. వీటికి ముందుగా కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ ఒక 1/2 కేజీ మిరపకాయలు తీసుకొని కడిగేసి ఇలా కట్ చేసి పెట్టాను. అలాగే ఒక 2 టమాటాలు కూడా తీసుకున్నాను. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. నూనె వేడైందండి. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి ఇందులో వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇవి కొంచెం మనకు వేగాలండి. ఒక 2 నిమిషాలు వీటిని వేయించుకుందాం. పచ్చిమిర్చి, వెల్లుల్లి మూత తీసి చూస్తున్నాము. ఇప్పుడు మిరపకాయలు ఇలా కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను ఇక్కడ ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకుంది. వీటిని కూడా ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగాయి కదా, కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇవి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం టమాటాలు కూడా వేసుకున్నాం కదా, ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుంటాం. మనకి వేగిపోవాలి ఇవన్నీ కూడా. చివరన కొంచెం కొత్తిమీర ఇలా కాడలతో వేసేసుకోవాలి, బాగుంటుంది. అలాగే కొంచెం ఇక్కడ నేను దొడ్డుప్పు తీసుకున్నాను, 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి దీన్ని ఒక 5 నిమిషాలు ప్లేట్లోకి తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇది చల్లబడిపోయిందండి, మొత్తం పూర్తిగా కూడా చల్లబడిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక జార్ తీసుకొని జార్లో వేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో దంచుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా మనం కారం ఎక్కువగా లేని తీసుకోవాలి, కారంగా ఉండదు చట్నీ. చూడండి, మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి మార్చేసుకున్నాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనికి మనం తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి పోపు లేకుంటే కూడా బాగుంటుంది, పోపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె కొంచెం వేడవ్వాలి. మనకు ఆయిల్ వేడైపోయింది కదండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపటమన్నాక కరివేపాకు వేసుకోవాలి.
కరివేపాకు, అలాగే ఒక పావు స్పూన్ పసుపు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేసుకున్న పోపు ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, మన పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కారం తక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఈ పచ్చడి మనకి అన్నంలోకి కూడా రోటీలోకి, దోశలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పచ్చడి నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.